పన్నెండు రాసులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. ఈ మేషరాశి వారికి సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి అయినటువంటి గురుడు 2, 3 స్థానంలో సంచరించుటచే అన్ని వృత్తి వారికి సానుకూల్యత లభిస్తుంది. తగినంత ఆదాయం చేతికందుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి గౌరవ మర్యాదలంతా కూడా లభించడం జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు, రాహు కూడా మంచి స్థితిలో ఉండడంచే గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలు మీ అందరూ కూడా చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా జీవిస్తారు. శని ప్రభావం వలన భూ సంబంధిత వ్యవహారాల యందు అధిక ధనలాభం చేకూరుతుంది. జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇది ఈ సంవత్సర మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశికి వర్తించేటువంటి నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశికి వర్తిస్తాయి. ఈ యొక్క వృషభ రాశికి సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు ధన సంపత్తు, కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలముగా ఉండడం వలన, అదే విధంగా రాహుకేతువులు 4, 10 స్థానముల్లో శుభములుగా ఉండడంచే జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా ఉండును. పదవులు, బహుమానాలు, స్థిరాస్తి వృద్ధి అవుట, విలువైనటువంటి వస్తువులు, భూ గృహాలంతా కూడా కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల యందు జయము, గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘ రోగాలంతా కూడా నివృత్తి అయ్యి సంఘంలో గౌరవ మర్యాదలు, ఆదాయము అంతా కూడా ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది. ఇది ఈ సంవత్సర వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు మిథున రాశికి వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచన శక్తిచే శక్తికి మించినటువంటి సమస్యలంతా కూడా పరిష్కరించగలరు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును. ధన ఒత్తిడి ఎంత ఉన్నను తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. స్త్రీ మూలకమైనటువంటి సమస్యలంతా కూడా ఎదుర్కొంటారు. స్త్రీ పురుషులకు మధుమేహాది అనారోగ్య సమస్యలంతా కూడా ఎదుర్కొనేదానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరంలో అధికమైనటువంటి చోర భయం అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలంతా కూడా ఈ సంవత్సరం అందుకుంటారు. కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ కర్కాటక రాశికి వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి జాతకులకి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. ఎంతో సులభంగా మీరు అనుకున్నటువంటి పనులు సాధించి అధికమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తులంతా కూడా పరిచయం అవుతారు. ధన, కుటుంబ, విద్య, వినోద, వివిధమైనటువంటి నటన చాతుర్యాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. నూతన గృహ కార్యాలంతా కూడా కలిసి వచ్చి అప్రయత్నంగా వచ్చేటువంటి ధన కార్యాలంతా కూడా చేకూర్చుకుంటారు. సంతాన వృద్ధి, అదే విధంగా పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలంతా కూడా ఈ సంవత్సరం సందర్శిస్తారు. ఇది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశికి వర్తించేటువంటి నక్షత్రాలు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశికి వర్తిస్తాయి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలో ఎన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నను మీరు ముందుకు వెళ్ళలేకపోవుట, అదే విధంగా అకారణంగా మాటలు పడుట, రావలసినటువంటి బాకీలంతా కూడా ఆలస్యంగా చేతికందుట, రక్త బంధు వర్గంలో వివిధమైనటువంటి కలహాదులు తలెత్తును, ఆరోగ్య రీత్యా మనస్సుకు ప్రశాంతత లేకపోవుట, గుప్త శత్రువులు, ఆడవారి యొక్క ప్రేరేపణ వలన మొదలుపెట్టినటువంటి పనుల్లో కూడా కలహాలు తలెత్తును, శరీరంలో చిన్న చిన్న వ్యాధులంతా కూడా ఏర్పడతాయి. మనోవ్యాధి అంతా కూడా ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది.
ఇది ఈ సంవత్సర సింహరాశి యొక్క ఫలితాలు. కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యా రాశికి వర్తిస్తాయి. ఈ సంవత్సరం కన్యా రాశి జాతకులకు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు విద్య కళత్రకారకుడైనటువంటి గురుడు 10వ స్థానంలోను, శని బలీయుడుగా ఉండడం చేత ప్రాముఖ్యతతో కలిగినటువంటి జీవితం అంతా కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఎలాంటి సమస్యలనైనా కూడా మీ యొక్క మాట చాతుర్యం చేత పరిష్కరించుకోగలరు. వాహన సౌఖ్యము, వివాహం జరగవలసినటువంటి వారికి వివాహము, ముఖ్యమైనటువంటి విషయాల్లో మగవారు భార్య సలహా తీసుకోవడము అత్యంత ఉత్తమమైనటువంటి స్థితిని ఏర్పరుస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనము, సంవత్సర మధ్యలో అధికమైనటువంటి కోపముచే కొన్ని సమస్యలు ఏర్పడును. ఇది ఈ సంవత్సర కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. తులారాశికి వర్తించేటువంటి నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అదే విధంగా విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి వర్తిస్తాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ధనము, సంపత్తు, కుటుంబ పుత్రకారకుడైనటువంటి గురుడు 9వ స్థానంలో సంచరించుటచే, యోగకారకుడైనటువంటి శని 6వ స్థానంలో ఉండట చేత విశేషమైనటువంటి యోగం ప్రాప్తిస్తుంది. అదే విధంగా శత్రువులు అంతరించుట, గతంలో సాధించలేనటువంటి పనులు ఈ సంవత్సరం తప్పక నెరవేరుతాయి. రావలసినటువంటి ధనముకు ఆటంకములు అధికంగా సంభవిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన అంతా కూడా ఈ సంవత్సరం ఆచరించి గృహ జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటారు. సంవత్సర మధ్యలో అనుకోని బాధలు సంభవించినప్పటికీ కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఇది ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశికి వర్తిస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానంలో సంచరించుట, అదే విధంగా వాహనాధిపతి గృహస్థానాధిపతి అయినటువంటి శని స్వస్థానంలోను, రాహుకేతువులంతా కూడా బాగున్నందువలన యోగ్యమైనటువంటి అన్నపానీయములతో పాటు వాహన లాభము, విద్యా ఖ్యాతి అంతా కూడా గత 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. కోర్టు లావాదేవీల యందు సర్వత్ర విజయం చేకూరుతుంది. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధికి ఈ సంవత్సరము మీరు మొదలు పెట్టేదానికి ఉత్తమమైనటువంటి మార్గం అంతా కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. చెడు ప్రభావం మీ పైన ఈ సంవత్సరం అంతగా ఉండదు. ఇది ఈ సంవత్సర వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ధనుర్రాశి వర్తించేటువంటి నక్షత్రాలు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ ధనుర్రాశికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురు, శని, రాహు గ్రహాలు బలంగా ఉండడం చేత యోగదాయకమైనటువంటి కాలము. అదే విధంగా ఈ సంవత్సరం వీరి యొక్క జీవనంలో పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ సంవత్సరం వీళ్ళకి కాలమంతా కూడా నడుస్తుంది. సంఘంలోనూ రాజకీయంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి ఎదుర్కొంటారు. అదే విధంగా గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణం లేదా ఇంటి యొక్క స్థలాన్ని మీరు కొనుగోలు చేయుట, మీలో గల ప్రతిభ చేత చక్కని గుర్తింపంతా కూడా మీ అందరికీ లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదరు. అదే విధంగా ఆరోగ్య సమస్యలంతా కూడా ఈ సంవత్సరము సానుకూల్యంగా ఉంటాయి. ఇది ఈ సంవత్సర ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశికి వర్తించేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదే విధంగా శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి వర్తిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు గ్రహబలం బాగుండడచే, అదే విధంగా ఇది శని రాశి అయినందువలన వీరికి ఏలినాటి శని ప్రభావం అంతా కూడా పూర్తి అయినది. అందుచే వీళ్ళు పట్టినంతా బంగారమా అన్నట్టుగా ఈ సంవత్సర కాలం అంతా కూడా వీళ్ళకి జరుగుతుంది. గృహంలో ప్రాముఖ్యత లభించి ధనలాభము, వస్తు లాభము, వాహన లాభం అంతా కూడా చేకూరుస్తుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అధికార ప్రాప్తి లభిస్తుంది. ఈ సంవత్సరం సంకల్పం చేస్తారు. సోదర వర్గీయులతో ఇబ్బందులు ఏర్పడుట, ఏ వృత్తిలో
జీవించేటువంటి వారికైనను విశేషమైనటువంటి ధనలాభంతో పాటు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సర మకర రాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశికి వర్తించేటువంటి నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. కుంభరాశి జాతకులకి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం చేత ధర్మ కార్యాలు చేయుట, పుణ్యక్షేత్రాలు సందర్శించుట, వ్యాపారులకు అధికమైనటువంటి లాభంతో పాటు విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగును. క్రీడా పోటీలలో విజయాన్ని సాధిస్తారు. గురు లాభం వలన సంఘంలో పేరు ప్రఖ్యాతులంతా కూడా లభించును. కాంట్రాక్టర్లకు విశేషమైనటువంటి ధనలాభము, కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది. అనారోగ్య బాధలు అధికంగా ఉంటాయి. గుప్త శత్రువులు, చోర భయము, రోగనాశనము, విశేషమైనటువంటి వ్యాధులంతా కూడా ఎదుర్కొంటారు. దాంపత్యంలోనూ చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇది ఈ సంవత్సర కుంభరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి జాతకులకు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం చేత ద్వాదశమందు రాహువు వలన జీవన కాలమంతా కూడా ఒక పరీక్ష లాగా సాగుతుంది. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి గుర్తింపు ఉండదు. శరీర బలం తగ్గి వివిధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. చేయనటువంటి పనులకు అపనిందలు తప్పవు. అవమానమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు. ఇతరుల యొక్క కార్యాలకు ధనమంతా కూడా అప్పు చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనము, గృహంలో బాధలు, అదే విధంగా భార్య సంతతి యొక్క వారి తరపు నుంచి వివిధమైనటువంటి వాగ్వాదాలంతా కూడా జరుగుతాయి. జీవితంలో వివిధమైనటువంటి మార్పులంతా కూడా ఎదుర్కొంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులంతా కూడా జరుగుతాయి. ఇది ఈ సంవత్సర మీనరాశి వారి యొక్క ఫలితాలు.